ఫిబ్రవరి 19, 20వ తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించనున్నట్లు ఓయూవీసీ కుమార్ తెలిపారు. ఈ మీట్కు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు 6 రాష్ట్రాల నుంచి 120 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు. విద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగాలనే విషయాలపైన చర్చ ఉంటుందని తెలిపారు. దేవసేన మేడం అండ్ కేశవరావు గారు, తర్వాత సెక్రటరీ మేడం అందరూ కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉద్దేశం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంపార్ట్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్స్ ఏ విధంగా మనం స్టూడెంట్స్ అందరికీ కూడా అందించాలి, చదువులో భాగంగానే ఇది చేయాలనేది ఒక కాన్సెప్ట్తో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అందరూ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, ఒక 30 డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్, 10 పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్తో పాటు వివిధ హై స్కూల్స్ నుండి కూడా రకరకాల హెడ్ మాస్టర్స్ వచ్చి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్ను, తర్వాత అన్ని కాలేజెస్ను, అన్ని విద్యా సంస్థలు అంటే అటు డిగ్రీ కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు, అటు స్కూల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడేటట్టుగా కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా. అందులో ఉస్మానియా యూనివర్సిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మేము దాదాపు ఒక 30 డిగ్రీ కాలేజెస్ను అడాప్ట్ చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ రిసోర్సెస్ను మేము షేర్ చేసుకోవడానికి రెడీ ఉన్నాం. సో అంతిమంగా ఏంటంటే తెలంగాణలో ఈ విద్య అనేది చాలా అంటే నాన్ రీచబుల్ ఏరియాస్కు కూడా రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందుకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా పూర్తిగా సహకరిస్తుంది.